నేటి ముఖ్యాంశాలు. తాండూరు నియోజక ప్రధాన కార్యదర్శి దారాసింగ్. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని గురువారం ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. తాండూరు పట్టణంలోని ప్రధాన కూడలలో విద్యుత్ కాంతులతో అలంకరించారు. తాండూరు పట్టణంలోని ఇందిరా చౌక్, కూరగాయల మార్కెట్, రైల్వే స్టేషన్, సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం పక్కన గల వీధిలో తదితర ప్రాంతాల్లో మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పెద్దెముల్ మండల కేంద్రంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జైపీడీసీ దారాసింగ్, టీపీసీసీ మైనార్టీ రాష్ట్ర కన్వీనర్ రియాజ్, ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఆజం ఖాన్ తదితరులు పండుగను ఘనంగా నిర్వహించారు. పెద్దెముల్ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఆవరణలో ముస్లిం నాయకులు, యువకులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దారాసింగ్, టీపీసీసీ మైనార్టీ సెల్ రాష్ట్ర కన్వీనర్ రియాజ్, తాండూరు మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ జితేందర్ రెడ్డి మాట్లాడుతూ శాంతి స్థాపనే లక్ష్యంగా సాగిన మహమ్మద్ ప్రవక్త బోధనల నుండి ప్రజలంతా స్ఫూర్తిని పొందాలని ఆకాంక్షిస్తూ యువత అన్ని రంగాల్లో ముందుకు సాగాలని అన్నారు. ముస్లిం వెల్ఫేర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులకు సత్కరించారు. తాండూరు పట్టణంలోని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం పక్కన గల వీధిలో విద్యుత్ కాంతులతో ఏర్పాటు చేసిన మహమ్మద్ ప్రవక్త చిత్రాలు అందరినీ అలరించాయి. ఈ సందర్భంగా యువకులు మాట్లాడుతూ గత 19 సంవత్సరాలుగా మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలు తమ వీధిలో నిర్వహిస్తున్నామని, తాండూరు పట్టణంలో ర్యాలీని కూడా కులమతాలకు అతీతంగా శాంతియుతంగా నిర్వహించామని యువకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దెముల్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ సెల్ కన్వీనర్ రియాజ్, వర్కింగ్ ప్రెసిడెంట్ పెండ్యాల ప్రవీణ్ కుమార్, మండల ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఆజం ఖాన్, ఉపాధ్యక్షులు సిప్లీ, పెద్దెముల్ ముస్లిం వెల్ఫేర్ యూత్ అసోసియేషన్ అధ్యక్షులు కోటల్ అన్వర్, ఉపాధ్యక్షులు వార్డ్ మెంబర్ ఫయాజ్, ప్రధాన కార్యదర్శి జమీల్, వార్డు మెంబర్ సత్తార్ ఖాన్, కోట్పల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేతలు నరేష్ రెడ్డి, రవిశంకర్, ఆనంచారి, డాక్టర్ శంకర్, గోపాల్, షబ్బీర్, రాజు, పెద్దెముల్ ముస్లిం వెల్ఫేర్ యూత్ అసోసియేషన్ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातुहू। सबको मेरा सलाम, आदाब। जश्न मिलादुल नबी सल्लल्लाहु अलैहि वसल्लम मनाया गया है यहाँ पे तांडूर सीताराम, जहाँ पे हमारे को हर तरफ से हमारी गली का सपोर्ट है और हमारी कमेटी है जमालिया, जिससे हम लोग निर्माण का सपोर्ट है, जिससे हम 19 साल से ये ईद मनाते हुए आ रहे हैं और जिसकी वजह से किसी को तकलीफ नहीं हुई आज तक, इंशाअल्लाह कभी नहीं होगी। ना ट्रैफिक जाम हुई, ना ऐसा कोई इशू नहीं आया और ना आएगा। हम पीसफुली निकालते 19 साल से और हमेशा इंशाअल्लाह जब तक जान बाकी रहेंगी इंशाअल्लाह निकालते रहेंगे। जश्न मिलादुल नबी सल्लल्लाहु अलैहि वसल्लम कोई मनाते कोई नहीं मनाते वो खैर और बात है, हमारे को किसी से कुछ बोलना नहीं है, किसी से कुछ गिला नहीं है। हम 19 साल से मना लेते आ रहे हुए हैं। मैं जब 14 साल था जब से मना लेते आ रहा हूँ। हमारी ये कमेटी है, हम लोग सब पीर बाया है, पीर बाया मिलके सब मनाते, जिससे हम किसी के पास जाके कुछ लेते नहीं करते नहीं, जो भी हुआ हमारे से करते, खुशी से करते अल्हम्दुलिल्लाह, और बहुत अच्छी तरीके से करते, जिसकी तरफ से हमारे को गली के गैर कौम के आदमी का भी हमारे को बहुत सपोर्ट है और हमें अलीम भाई का सपोर्ट है, योगी अन्ना का सपोर्ट है, हर चीज़ में क्या भी रहते अलीम अंकुल हमारे को आके सपोर्ट करते, योगी आनंदा आके सपोर्ट करते, भाई शर्मा अलीम भाई भी आके सपोर्ट करते, जिसकी वजह से हम बहुत अच्छी तरीके से मनाते और हमारे को बहुत खुशी होती मनाते, बहुत अच्छा लगता। बहुत अच्छी तरीके से हम लोग जुलूस निकाले ये पीसफुली। नारे तकबीर, नारे रिसालत, नारे रिसालत, सरकार की आमद, दिलदार की आमद, नूर की आमद। आज पेद्देमुल ग्राम पंचायत के ग्राउंड के अंदर मिलादुल नबी के सीरत पर और उनकी पैदाइशी खुशी पर आज खाना खिलाया गया है। ये हमारे नबी की कुर्बानियों से दीन आ चुका है दुनिया के अंदर। उसी मौके पर अल्लाह के नबी ने बहुत सारी मेहनत की, गरीबों गुरबा को साथ देना, एक दूसरे के घर पर जाके अच्छा बुरा हाल पूछना और भूखे को खाना खिलाना, नंगे को कपड़ा
नबी ने हमें सिखाया, उस नबी की पैदाइश के मौके पर आज खाना तद्यमुल के अंदर खिलाया गया है। सारे हजरात शिरकत कर खाना नोश फरमाए हैं। हमारे मुस्लिम वेलफेयर यूथ एसोसिएशन की तरफ से बड़ी खुशी की बात थी, खुशी जाहिर करते हुए जो हजरात हमारे गेस्ट आ चुके हैं यहाँ पर, कन्यादोरा और शिमोदोरा मुस्लिम वेलफेयर एसोसिएशन के प्रेसिडेंट आदम खान साहब, वाइस प्रेसिडेंट शुभली भाई, और इसी तरीके से वार्ड नंबर 70 भाई और मुस्लिम वेलफेयर एसोसिएशन जॉइंट सेक्रेटरी रियाज भाई और मुनीर संगम प्रेसिडेंट नरसिंह को हमारे यूथ की तरफ से तहे दिल से शुक्रिया अदा करते हैं। इसी तरीके से हम दावत कर खाना खिलाएंगे हम और भूखे को और जो भी है गरीब गुरबा को आपका साथ होना चाहिए। हम आप लोगों से रिक्वेस्ट करते हैं कि हर वक्त आज जिस तरह आप लोग हमारे को साथ दिए, आपका कीमती वक्त दिए, हमारे यूथ की तरफ से तहे दिल से बार बार मैं शुक्रिया अदा करता हूँ। हमारे नौजवान साथी हर एक की तरफ से नाम लेकर आपको हमारे जो आ चुके हैं गेस्ट यहाँ पर सारों को शुक्रिया अदा करते हुए आप इजाजत लेते हुए हमें को जो मौका दिया उसका जाया न करते हुए मैं खत्म करता हूँ अपने स्पीच को। और इसी तरह से हौस भाई अपनी तकरीर और ప్రవక్త జన్మదిన శుభాకాంక్షల మైనారిటీ సోదరులకు అందరికీ తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మైనారిటీ వెల్ఫేర్ యూత్ అసోసియేషన్ మరియు గ్రామ పెద్దలు ఆజం ఖాన్ మరియు షిబ్లీ రియాజ్ మరి వారితో పాటు కొంతమంది పెద్దలు పత్రికా సోదరులు అందరికీ ప్రవక్త జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు చాలా అరుదు మన దగ్గర జరుపుకోవడం ఇది రెండోసారి. ప్రతి సంవత్సరం ఇదే విధంగా జరుపుకోవాలని అందరికీ భోజనాలు ఏర్పాటు చేసి చాలా మంచిగా చేయడం జరుగుతుంది. కనుక మన వెల్ఫేర్ అసోసియేషన్ యువకులకు ముఖ్యంగా అన్వర్ మరియు జమీల్ గయాజ్ మెయిన్ ఎవరైతే ఉన్నారో అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ చిన్న ఉపన్యాసం ముగిస్తాను. మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని పెద్దేముల్ గ్రామ పంచాయతీ ఆవరణలో పెద్దేముల్ మైనార్టీ యూత్ అసోసియేషన్ తరఫున ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి విచ్చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి సేవా కార్యక్రమాలు యూత్ అసోసియేషన్ తరఫున మరిన్ని జరగాలని కోరుకుంటూ అసోసియేషన్కు అభినందనలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాల్లో మమ్మల్ని కూడా భాగం చేసినందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రవక్త జన్మదినాన్ని అందరూ ఉత్సాహంగా జరుపుకున్నందుకు సంతోషంగా ఉందని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. आज पर यूथ एसोसिएशन के तरफ से आज हमारे प्यारे नबी मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम की पैदाइश के मौके पर आज जलसा मुनक़िद किया गया है। इस जलसे में सारे गांव के आवाम को और हमारे गांव के बड़े लोग नरेश रेड्डी और हमारे ताड़ू मार्केट कमेटी वाइस चेयरमैन एक्स वाइस चेयरमैन जितेंद्र रेड्डी साहब और मुस्लिम वेलफेयर एसोसिएशन के सदर आजम खान साहब और नायब सदर शिबली भाई, जाहिर खान साहब, वार्ड मेंबर हमारे सत्तार खान साहब और फयाज और मुस्लिम वेलफेयर एसोसिएशन के यूथ एसोसिएशन के सदर अनवर भाई के सदारत में इस जलसा किया गया है और बहुत खुशी की बात है। आज हमारे नबी के सुन्नत पर सीरत पर चलने के लिए बहुत बहुत खुशी की बात है। इतना ही बोलते हुए शुक्रिया अदा कर रहा हूँ। యూత్ అధ్యక్షులు
అందరూ సన్మానిస్తున్నారు. అదేవిధంగా గౌరవ గ్రామ పెద్దలు నరేష్ రెడ్డి గారిని సన్మానిస్తున్నారు. గారు సన్మానించాల్సిందిగా కోరుచున్నాం. సన్మానిస్తున్నారు. ప్రెసిడెంట్ ఫయాజ్ గారు, అన్వర్ గారు, నరేష్ రెడ్డి గారిని మరియు సిబ్లి గారిని సన్మానిస్తున్నారు. అదేవిధంగా ముద్రాజ్ సంఘం అధ్యక్షులకు ఘనంగా సన్మానిస్తున్నారు. अरे ठहर बाबू, मुख्तार इधर देखो, पाशा इधर आओ, तुम कहीं भाई आ जाओ, समीर ठहर रहे. తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే తీర్చాలని గత పక్షం రోజుల పైగా సమ్మె నిర్వహిస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అంగన్వాడీ టీచర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు తమ గోడును వినిపించుకొని తనకు సరైన న్యాయం చేస్తారని చూశామని, కానీ మంత్రి కూడా పట్టించుకోలేదని అన్నారు. తమ సమస్యను వెంటనే పరిష్కరించి న్యాయం చేయాలని అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు గురువారం తాండూరు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు సమ్మెలో భాగంగా డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిడిపిఓ రేణుక, సూపర్వైజర్లు అంగన్వాడీ కేంద్రాల తాళాలను పగలగొట్టి కేంద్రాలను తెరుస్తున్నారని, ఇదివరకే అలాంటి పనులు చేయమని మాట తప్పారని అంగన్వాడీలు వాపోయారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు శ్రీనివాస్, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ ఆయాలు తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మన కేసీఆర్ అని చెప్పి మనం చేస్తా ఉన్నా. ప్రధానమంత్రి సొంత రాష్ట్రం గుజరాత్ లో పోతే అంగన్వాడీల జీతం 6,000, మీ జీతం 13,600. అంటే బీజేపీ వాళ్ళు ఇచ్చిన దానికంటే మన కేసీఆర్ 2 జీతం ఎక్కువ ఇస్తున్నాడు. ఆ విషయాన్ని మా అక్క చెల్లెళ్ళు గమనించాలి, గుర్తించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మన కేసీఆర్ ఈ రోజు మీకోసం అనేక కార్యక్రమాలు కూడా చేసిండు. దయచేసి రాజకీయాల కోసమో రాజకీయ పార్టీల కోసమో కాకుండా నిజాయితీగా ఆలోచించాలని కోరుతా ఉన్నా. ఇవాళ మా అక్క చెల్లెలను నేను అందరినీ కూడా తాండూరు ప్రజల్ని కూడా కోరేటువంటిది ఒక్కటే, టీఆర్ఎస్ ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేసి ప్రజలు మా పనులు తగ్గట్టుగా జీతం మేమని అడుగుతున్నాం. నేనేమో ఆస్తి అడిగినామా, ఆ కేసీఆర్ ఫామ్ హౌస్ అడిగినామా చెప్పు మరి. లేకుండా ఆయన ఫామ్ హౌస్ లో కూర్చొని జీతం తీసుకుంటున్నాడు. నేను రోజు అంగన్వాడీ స్కూల్కి పోయి జీతం తీసుకుంటున్నాను. ఇప్పుడు 15 రోజుల నుంచి ఊర్లో పిల్లలు గల్లి తిరుగుతున్నాం. మేమేమో రోడ్డు మీద తిరుగుతున్నాం. నీవేమో ఏసీలో కూర్చున్నావు కొడుక. మొన్న నీ రోజు ఇంతమందితో కనిపిస్తావా? కొడుకానికి పుట్టగత్తులుంటావు. కేసీఆర్ తెలియజేస్తా ఉన్నా. అమ్మ మీరు సిపిఐ పార్టీ అక్క చెల్లెలు మీరు ఉండండి, చెప్తా మీ ముచ్చట మీకు మంచిగా తృప్తిగా చెప్తా. 5 నిమిషాలు ఒప్పుకోబట్టండి చెప్తా. అమ్మా మీరు టీవీ కోసం కావాలా నిజంగా పని కావాలన్నా? పని కావాలంటే ఆగుని మీ ముచ్చట చెప్తా. 5 నిమిషాలు ఒప్పుకోబట్టండి చెప్తా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ ఆశా వర్కర్లందరికీ సమ్మె ప్రారంభించడం జరిగింది. వారి సమస్యలు పరిష్కరించాలని చెప్పి వాళ్ళ ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఈఎస్ఐ కానీ, పిఎఫ్ కానీ, పర్మనెంట్ కానీ, అదేవిధంగా ఉద్యోగ భద్రత కానీ, వాళ్లకు ప్రమాద బీమా సౌకర్యం కానీ అన్నీ కల్పించాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లందరూ 25 తారీఖు నుంచి సమ్మె ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగానే మన తాండూరు పట్టణంలో తాండూరు నియోజకవర్గంలో ఆశా వర్కర్లందరూ సమ్మె చేయడం జరుగుతుంది. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాకన్నా ముందు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ ఏదైతే పర్మనెంట్ చేస్తామని చెప్పి, తెలంగాణ వస్తే మా బతుకులు మారతాయని చెప్పి ఆశించి భంగపడ్డటువంటి వీళ్ళందరికీ ఇప్పుడు సమ్మె పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఫిక్స్డ్ వేతనం ఇస్తున్నారు. వీళ్ళు ఏదైతే పారితోషికం ఇస్తూ ఈ దేశంలోనే నంబర్ 1 వేతనాలు ఇస్తున్నామని చెప్పి హరీష్ రావు కానీ, కేసీఆర్ కానీ అబద్ధాల మాటలు మాట్లాడుతూ ఆశా వర్కర్ల యొక్క శ్రమను దోపిడీ చేసుకుంటూ వారితో వెట్టి చాకిరి చేయించుకుంటూ కరోనా సమయంలో తమ యొక్క ప్రాణాలకు తెగించి ప్రజలందరికీ సర్వీస్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తమ ప్రాణాలకు ఆరోగ్యం బాగలేకపోయినా
ప్రతి ఇంటికి తిరిగి వారికి మందులు కానీ అన్ని కానీ సప్లై చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాంటి సందర్భంలో వీళ్ళందరినీ విస్మర్శించి వీరి యొక్క శ్రమను దోపిడీ చేస్తున్నటువంటి టీఆర్ఎస్ సర్కార్ కానీ కేసీఆర్ ప్రభుత్వం కానీ వీళ్ళందరినీ గుర్తించి ఏదైతే వేతనం పెంచాలని చెప్పి 18,000 ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం ఇవ్వాలి అని చెప్పి సిఐటిఓ అండ్ ఆశా వర్కర్స్ యూనియన్గా డిమాండ్ చేస్తుంది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ 10 లక్షలు టీచర్కి, 5 లక్షలు ఆయా మినీ అంగన్వాడీలో అంగన్వాడీలో గుర్తించాలని ఇంతకుముందే 20 ఆగస్టు నాడు సత్యవతి రాథోడ్ గారు ఒప్పుకున్నాం. డిమాండ్స్ అన్ని మళ్ళీ రిటర్న్ తీసుకున్నాము. కాబట్టి మేము 17 రోజులు రోడ్ల మీద నిరాహార దీక్షలు చేస్తుంటే కూడా కంటి కనబడని ప్రభుత్వం ఇప్పుడు హరీష్ రావు గారు ఏం చెప్తారు? దొంగ మాటలు చెప్తున్నాడు, అన్ని దొంగ మాటలు. ఏ రాష్ట్రంలో కూడా అంత తక్కువ చేయలేరు, ఈయనేం ఎక్కువ చేయలేడు. నియోజకవర్గాలతో పోటీ పడుతూ ముందుకు పోతాము. ఈ తాండూరును రాబోయే రోజుల్లో కూడా ఇంకా బాగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తాం. ఇప్పుడే ఎమ్మెల్యే గారు మంత్రి గారు ఏమంటున్నారంటే మా తాండూరు హాస్పిటల్కు నాకు ఇంకొక సిటీ స్కాన్ కావాలి, ఎంఆర్ఐ మిషన్ కావాలని కోరుతా ఉన్నారు. తప్పకుండా మంజూరు చేస్తామని కూడా మనం చేస్తా ఉన్నాం. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను రాను బిడ్డ సర్కారు దవాఖానకనే పరిస్థితి ఉంటే ఇవాళ పోరాటపర బిడ్డ సర్కారు దవాఖానకన్నంత గొప్పగా ప్రభుత్వ ఆసుపత్రులు బాగు చేసుకుంటా ఉన్నాం. ఇప్పుడే తమ్ముడు చెప్పింది రోహిత్, ఆనాడు 30% డెలివరీలు ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే ఇవాళ 76% డెలివరీలు ప్రభుత్వ ఆసుపత్రులు అవుతా ఉన్నాయి. అంటే ఆనాడు 30 గవర్నమెంట్ 70 ప్రైవేట్. కానీ ఈరోజు 76% గవర్నమెంట్ 24% మాత్రమే ప్రైవేట్ ఆసుపత్రుల్లో డెలివరీలు అవుతా ఉన్నాయి. అంటే ఈ ప్రభుత్వం ఎంత బాగా పనిచేస్తుందని గౌరవనీయులు పార్లమెంట్ శాసనసభ్యులు ఆనంద్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు మిత్రులు, ఏం లేదమ్మా 5 మీరు దాన్ని పట్టించుకోకూడదు, మంచి కూర్చొని హ్యాపీగా. గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు రంజిత్ రెడ్డి గారు, ఈ వేదిక మీద ఉన్న ఎంపీపీలు జెడ్పీటీసీలు పనిచేస్తున్నారు. దయచేసి మీరు అందరూ ఆలోచించాలి. ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే ఎవరైనా ఆడపిల్ల పెళ్లికి 10 రూపాయలు సాయం చేసిందా? ఇలా కర్ణాటక పక్కనే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది, అక్కడ కూడా కాంగ్రెస్ వాళ్ళు ఆడపిల్ల పెళ్లికి 1 రూపాయి కూడా సాయం చేస్తలేదు. ఇటు పోతే చించోలి, అటు పోతే చేయడం. మీ అందరికీ బంధుత్వాలు ఉంటాయి, పిల్లనిచ్చిండ్రో పిల్లని చేసుకున్నారు. మరి చేయడంలో కానీ చించోలిలో కానీ రైతులకు ఎన్ని గంటల కరెంట్ ఇస్తున్నారు? 6 గంటల కరెంట్ కూడా ఇస్తలేదు. మన కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇస్తున్నాడు. మన కేసీఆర్ అని చెప్పి మనం చేస్తాం. మా అక్క చెల్లెలు చించోలిలో సేలంలో పక్కన కర్ణాటకలో ఈరోజు మీరు చూస్తే కేవలం అక్కడ 800 రూపాయల పెన్షన్ మాత్రమే ఉంది. అది వితంతు పెన్షన్ అయినా అది వృద్ధాప్య పెన్షన్ అయినా అక్కడ ఉన్నది 800 రూపాయలు. కానీ ఇవాళ మన కేసీఆర్ 2000 రూపాయల పెన్షన్ ఇస్తా ఉండడం మనం చేస్తా ఉన్నాం. మరి ఈరోజు కరెంట్ విషయంలోనైనా పెన్షన్ విషయంలోనైనా మన ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తా ఉంది. ఇక మా అంగన్వాడీ టీచర్లు ఇక్కడ మాట్లాడడానికి వచ్చారు. ఆశా వర్కర్లైనా అంగన్వాడీలైనా సిపిఐ పార్టీ వాళ్ళు కోరుకొని వచ్చింది. మా అక్క చెల్లెలకు నమస్కారం, సిపిఐ పార్టీ కార్యకర్తలకు నమస్కారం. ఒక మాట మంచిగా తీసుకోండి. ఇవాళ భారతదేశంలో ఆశా వర్కర్లకు అందరికంటే ఎక్కువ జీతం ఇచ్చినప్పుడు మన కేసీఆర్ అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఈ దేశంలో 9,900 రూపాయలు ఆశా వర్కర్లకు కేసీఆర్ ఇస్తే పక్కనే ఉన్న కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఈ ఆశా వర్కర్లకు ఇచ్చే జీతం 6,000 రూపాయలు. మరి కాంగ్రెస్ వాళ్ళకంటే 4,000 జీతం ఎక్కువ ఇస్తున్నది మన కేసీఆర్ ప్రభుత్వం. మా అంగన్వాడీ టీచర్లు వచ్చినారు, మా అక్క చెల్లెలు 18,000 రూపాయలు ఇవ్వాలి. ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం వెంటనే కల్పించాలి.
SIPF సౌకర్యం వెంటనే ఇవ్వాలి. ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలి. ఆశా వర్కర్లకు 18,000 రూపాయలు జిందాబాద్ CITU జిందాబాద్ CITU అన్నదా. కావాలి, MRI మిషన్ కావాలని కోరుతా ఉన్నారు. తప్పకుండా ఈ దేశం వెనుకబాటు పడడానికి ఏమని కాంగ్రెస్ పార్టీ అయితే ఏటు బీజేపీ పార్టీ. అందుకే ఇలా దేశం మొత్తం కేసీఆర్ పాలన కావాలని, తెలంగాణ తరహా పాలన కావాలని ఈ దేశంలోని రైతులు ప్రజలు అందరు కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి మనం ఫోన్ చేస్తే ఎప్పుడు చేసినావు? చాలాసేపు చేయలే ఆనందన్న విషయంలో గుర్తుపడతారా అంటే సార్కి ఎవరో ఫోన్ చేసినట్టున్నాడు. వాళ్ళ పిఎం మల్లికార్జున చేసి చేసి చెప్తే నేను ఇక్కడికి వచ్చిన. అవునమ్మా, ప్రవీణ్ సార్ పంపిస్తే నేను వచ్చిన. బంగారు తెలంగాణ ఇది ఎక్కడ కేసీఆర్ ఇప్పుడు కూడా అడుగుతున్నాం కదా. మరి వీళ్ళందరూ లీడర్ అన్నందుకు మీరు సప్పు ఇప్పుడు మమ్మల్ని కొట్టాలి. ఇప్పుడు ఈ ప్రభుత్వం అన్యాయం అయితే ప్రతి ఒక్కరు ఆడపిల్లలు నిరుద్యోగులు ఎట్లా చచ్చిపోయిండు. ఈ కేసీఆర్ కూడా అట్లనే చచ్చిపోని మేము ఎట్లా రోడ్డు మీద పడ్డామో వాడు కూడా అట్లే పడని. మా ముసురు ముట్టని, మా కలకాల ముట్టని మమ్మల్ని గిట్ట గోస గురి చేస్తారా? రాత్రికి వండుకున్నాం మేము రోడ్డు మీద. ఏ రోజు అన్న బెడ్ మీద డబ్బ కింద వండుకొని ఎరగం మేము. ఈ రోజు మమ్మల్ని నడి రోడ్డు మీద తాండూరు వండ పెడతాడా? తాండూరు నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యేలు ఇక్కడ వచ్చి మాట్లాడుకోవాలి. ఎలా స్టేజ్ మీదకి మాట్లాడు కాదు. పోలీసులు ఎట్లా అడ్డుకుంటున్నారు? పోలీసు జుల్లు నశించాలి. ఎలా పోలీసులకు భార్యలు పిల్లలు పెళ్ళాలు అక్క జనాలు లేరా? మా కడుపు కానీ మేము 13,000 సరిపోతలేమని మెమరాన్ని ఇస్తామంటే కూడా వాళ్ళు ఓడిస్తలేరు. ఎందుకు? వాళ్ళు కూడా మేము మా అంగన్వాడీలో చదివిన వాళ్ళే IAS ఆఫీసర్ మంత్రులు కూడా ఇస్తున్నారు. కానీ ఇంత పాపమా ప్రభుత్వానికి? ఎందుకు ఎవరు తెంగుతాడు? అలా పెళ్ళాన్ని తెంగాలి, మంత్రి ఎవరు తెంగుతాడు? మరి అన్నందుకు ఎవడమన్నాడు వాళ్ళని, ఎవడు ఇవన్నీ ఏమన్నాడు మళ్ళీ. అంటే ఈ ప్రభుత్వం ఎంత బాగా పనిచేస్తుందనే దానికి ఇది ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఇవాళ మన తాండూరు కానీ మన వికారాబాద్ జిల్లాలో 83% ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు అవుతున్నాయి. ఇలా పేరింటి ఆడపిల్లలకు పెళ్లి కోసం కేసీఆర్ సాయం చేసింది, కాన్పు కోసం కూడా మన కేసీఆర్ గారు సాయం చేస్తా ఉన్నారు. అంటే మన కేసీఆర్ గారు ఇలా పేదల పక్షపాతిగా పనిచేస్తున్నారు. దయచేసి మీరు అందరూ ఆలోచించాలి. ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే ఎవరైనా ఆడపిల్ల పెళ్లికి 10 రూపాయలు సాయం చేసిందా? ఇలా కర్ణాటక పక్కనే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది, అక్కడ కూడా కాంగ్రెస్ వాళ్ళు ఆడపిల్ల పెళ్లికి 1 రూపాయి కూడా సాయం చేస్తారు. ఇటు పోతే చించోలి, అటు పోతే చేయడం. మీ అందరికీ బంధుత్వాలు ఉంటాయి.
వీళ్ళందరూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లుగా మన రాష్ట్రంగా ఆశా వర్కర్లుగా పనిచేస్తున్నారు. వీళ్ళు ఆశా వర్కర్లు అయితే వీళ్ళ డిమాండ్స్ ఏమున్నాయి? వీళ్ళ డిమాండ్లు పక్కన ఆంధ్రప్రదేశ్లో ఫిక్స్డ్ వేతనం ఇస్తుంటారు, మన దగ్గర గిట్ట కనీస వేతనం 18,000 ఇవ్వాలని చూస్తున్నారు. ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ హెల్త్ కార్డు కానీ వాళ్ళు కేసీఆర్ ప్రభుత్వం ఈ దేశంలోని నంబర్ 1 వేతనాలు ఆశా వర్కర్లకు, అంగన్వాడీ టీచర్లకు, స్కీమ్ వర్కర్లకు ఇస్తున్నామన్నారు. వాళ్ళకేమో పారితోషికం ఇస్తారు, అంటే పనికి తగ్గ పారితోషికం, అంటే వాళ్ళు ఎంత పని చేస్తే కనిపిస్తారు. కరోనాలో చేసిన అది మన పని. వీళ్ళందరూ వాళ్ళ కుటుంబాలకు త్యాగం చేసి కుటుంబాలకు దూరంగా ఉండి ప్రజలకు సేవ చేస్తూ వాళ్ళందరికీ వైద్యం అందిస్తూ అదేవిధంగా కూలీలు కానీ అన్ని విధాలుగా వారికి కరోనా డ్యూటీలు చేసి కరోనా సమయంలో గిట్ట వాళ్ళ ప్రాణాలకు తెగించి డ్యూటీలు చేసే గిట్ట ఈ రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళందరినీ గిట్ట గుర్తించకుండా వేతనాలు పెంచకుండా నిర్లక్ష్యంగా చేస్తున్నట్టు. అయితే వీళ్ళకు ఏమేమి ఉన్నాయి వీళ్ళ డిమాండ్స్? కేవలం జీతం ఒకటేనా? జీతం ఉండాలి, ఉద్యోగ భద్రత ఉండాలి, జీతం ఎంత? ఫిక్స్డ్ వేతనం 18,000 ఇవ్వాలని చెప్తున్నారు, స్కూటీలు ఇవ్వాలని చెప్తున్నారు, స్లిప్ కార్డులు ఇవ్వాలి, హెల్త్ కార్డ్స్. అది తిరిగే స్కూటీలలో ఉన్నారు. ఏఎన్ఎంలకు ఇచ్చారు కదా, తెమ్మిడాలగా మాట్లాడుతున్నారు. వీళ్ళందరికీ హెల్త్ కార్డు లేదు, ఈఎస్ఐ లేదు, పిఎఫ్ లేదు, వీళ్ళు పారితోషికం తీసుకొని పనిచేస్తున్నారు. సరే వీళ్ళందరికీ ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో అవి వాళ్ళు తీర్చాలని చాలా మంది 25 తారీఖు నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళకి సమ్మె ప్రారంభమైంది. చాలా మందికి ఇప్పటికే ఆల్రెడీ తెలిసి ఉన్నది. వాళ్ళు కూడా రేపటి నుంచి ప్రారంభిస్తారు. ఈరోజు హాలిడే అని చెప్పి రాలేకపోయినారు. రేపటి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ఆల్రెడీ 25 నుంచి ప్రారంభమైంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. మన నియోజకవర్గంలో రేపటి నుంచి కూడా పెద్ద ఎత్తున ఆశా వర్కర్లందరూ పాల్గొనాలని, వాళ్ళ డిమాండ్ల కోసము ఫిక్స్డ్ వేతనము ఆంధ్రప్రదేశ్ తీసుకున్నట్లు మనత ఇవ్వాలని చెప్తూ వీళ్ళు ఏంటిదంటే పారితోషికం, అంటే వీళ్ళు డెలివరీకి తీసుకుపోతే వాళ్ళ బిల్లులు వీళ్ళు ఎంత చేస్తే అంతే పనికి తగ్గది ఇస్తున్నారు కాబట్టి పారితోషికం కాకుండా ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. సరే ఒకరు మాట్లాడుకోండి. గవర్నమెంట్ ఆఫీసర్లు అంతా రిమార్క్ చేయకుండా చూసుకుంటారు. అందుకే రేపు ఈ రోజు బలం ఉందని ఉట్లాడుతున్నారు. రేపు ఏమైతుంది బలం తగ్గిన తర్వాత అయితే మనము ఈరోజు తాండూరు మండల ఆఫీస్ దగ్గర ఉన్నాము. అయితే ఇక్కడ 18 రోజులుగా అంగన్వాడీ టీచర్లు మరి ఆయాలు వాళ్ళు తమ సమస్యల కోసం ధర్నా చేస్తున్నారు, దీక్ష చేస్తున్నారు. వీళ్ళు వాళ్ళ ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో నెరవేర్చాలని కోరుకుంటున్నారు. అయినా కానీ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని, అధికారులు బెదిరిస్తున్నారని, వాళ్ళను బ్లాక్మెయిల్కి పాల్పడుతున్నారని, వాళ్ళ ఏదైతే కార్యాలయాలు ఉన్నాయో వాటి తాళాలు పగలగొట్టడం కూడా జరిగింది. అయితే వీళ్ళు నిన్న హరీష్ రావుకు కూడా ఒక మెమరాండం ఇవ్వలేదు. అయినా వాళ్ళు ఏదో విధంగా అక్కడ వెళ్ళడం జరిగింది. అయితే వాళ్ళను కొట్టించడం కానీ, వాళ్ళ డీసీఎం సీజ్ చేయడం కానీ ఈ విధమైన చర్యలకు పాల్పడడం జరిగింది. అయితే దాని గురించి ఇక్కడ ఉన్న వీళ్ళందరూ ఏమంటున్నారో మనం అడిగి తెలుసుకుందాము. ఫస్ట్ మన సీను ఉన్నాడు, సిపి సీను ఉన్నాడు. సీను చెప్పు, సీను మొదలుపెట్టు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 18 రోజులు అవుతుంది అంగన్వాడీ ఉద్యోగులందరి గిట తమ సెంటర్లకు అన్నిటికీ గిట తాళాలేసి సమ్మెలకు వచ్చేయడం జరిగింది. వాళ్ళ డిమాండ్లు నెరవేర్చాలని, వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ 10 లక్షలు ఇవ్వాలని చెప్పి ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలని సమ్మె చేయడం జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం 2 సార్లు చర్చలు జరిపేది. ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా, నిర్దిష్టంగా చర్చలు జరపకుండా మధ్యంతరంగా ముగించుకొని ఎలాంటి హామీలను నెరవేర్చకుండా మొండి వైఖరి ప్రదర్శిస్తుంది. అంగన్వాడీ ఉద్యోగులపైన నిర్బంధాన్ని ప్రయోగిస్తూ బెదిరింపులకు పాల్పడుతూ సెంటర్ తాళాలన్నీ అధికారులను పెట్టి టీఆర్ఎస్ ప్రభుత్వం పలగొడుతుంటే గిట మంత్రులు ఎమ్మెల్యేలు చూసి గిట ఏమనకుండా వెనకకెళ్ళి వీళ్ళే వాళ్ళకి సపోర్ట్ చేస్తూ పలగొట్టియడం చాలా దుర్మార్గం. అయితే వీళ్ళ టీచర్ల ప్రెసిడెంట్ ఉంది, మరి మీరు ఏం చేయబోతున్నారు ముందు మరి మీ డిమాండ్ల కోసం? ఇంకా గట్టిగా మేము సమ్మె పెట్టుకొని అన్ని మాట్లాడాలి. మరి సమ్మె అట్లే కొనసాగిద్దాం అనుకుంటున్నాం. తాడో తేడో తెలిసేంత వరకు మా రిటైర్మెంట్ బెనిఫిట్ అవన్నీ మాకు పర్మనెంట్ అయ్యేంత వరకు
అలాగే కొనసాగిద్దాం అనుకుంటున్నాం. ఏదో తాడో చేసేంత వరకు గత 18 రోజుల నుంచి మంచం సమ్మె చేస్తున్నాము. ఇక్కడ మేము వచ్చి ఇన్ని రోజులు మేము సమ్మె చేస్తున్నాం కానీ ఒక్కరు కూడా ఇక్కడ స్పందించడం లేదు. నిన్న హరీష్ రావు గారు వచ్చిండ్రు, మమ్మల్ని ఇక్కడ పోలీసులతో అందరిని బంధించి మమ్మల్ని ఇక్కడ వెళ్ళి బయటికి రాకుండా చేసి ఇక్కడ అందరు పోలీసు వాళ్ళు డిఎస్పీ ఎస్పీ వాళ్ళందరూ వచ్చి మా నిన్న డిఎస్పీ చాలా మంచి కథలు చెప్పిండు కదా మీకు. అయితే వచ్చి మా అందరికి సొంత కథ చెప్పిండు. మా యొక్క టీచర్లని పోలీస్ స్టేషన్లలో పొద్దున 6:30 అందరినీ పోలీస్ స్టేషన్లలో బంధించి సిపిఎం సేనలను కూడా బంధించిండ్రు. అలాగే అందరినీ పోలీస్ స్టేషన్లో పెట్టిండ్రు. మా యొక్క సమస్యల గురించి మేము అడుగుతున్నాం. మేము వేరే ఇతర విషయాల గురించి అయితే మేము చెప్పడం లేదు కదా. మేము గత సంవత్సరాలు ఎన్నో రోజుల నుంచి మేము ఈ యొక్క అంగన్వాడీలో పనిచేస్తున్నాం. గత ప్రభుత్వము చెప్పిండ్రు కదా ఇంతకుముందు కేసీఆర్ గారు మాకు ఈ యొక్క తెలంగాణలో ఏ ఒక్క ఉద్యోగి అయినా పర్మనెంట్ చేస్తామని ప్రతి ఒక్కరికి అనే హామీ ఇచ్చిండు. అయితే గత 10 సంవత్సరాల నుండి అనే పదవిలో ఉండి కూడా ఇంతవరకు అని మాకు ఏ హామీ ఇవ్వడం లేదు. ఆయన ఇంతవరకు గెలిచినప్పటి నుంచి మాకు 6,000 జీతం మాత్రమే పెంచింది. కాకపోతే గత ప్రభుత్వంతో పెంచుకొని మాకు మొత్తం 13,600 ఇస్తున్నామని అనే స్పష్టంగా చెప్తున్నాను. ఆ సమస్యలు అయితే ఉన్నాయి. అయితే మీ సమస్యలకు ఎవరు స్పందించడం లేదు, అధికారులు బెదిరిస్తారని చెప్తున్నారు కదా. మరి అట్లా బెదిరిస్తే మీరు బెదిరిపోతున్నారా? మమ్మల్ని అందరినీ ఎక్కడ వాళ్ళని అక్కడ అందరినీ దిగ్బంధం చేసి మా నాయకులను అందరినీ పొద్దున్నే అసలు లేవక ఉండనే వాళ్ళ తలుపులు కొట్టి మరీ వాళ్ళని అరెస్ట్ చేసుకున్నారు. అయినా కానీ మేము ఆగలేము. మా నాయకులు పోయిర్రు కరెక్టే, కానీ మేము ఆగేదే లేదని చెప్పేసి మేమందరము ఒక ప్లాన్లో ఉండి అందరము సక్సెస్ అయ్యేటట్టు చేసుకున్నాము. మేము అడుగు పెట్టినాము. అయితే ఇప్పుడు ఇటువంటి ప్రభుత్వాల గురించి మీ అభిప్రాయం చెప్పండి. మరి మిమ్మల్ని పట్టించుకోవడం లేదు కదా. మమ్మల్ని పట్టించుకోవడం లేదు. అవును, మేము ఎమ్మెల్యేలకి ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఇక్కడ రాజకీయ నాయకులకు అందరికీ మా మెమోరాండం అందరికీ అందజేసినాము. అయినా వాళ్ళు తెలుసుకొని చెప్తాము, మేము కలిసి చెప్తాము అని అంటున్నారు. ఇప్పటి వరకు వాళ్ళతోటి ఎలాంటి స్పందన రాలేదు మాకు. అందుకే మేము హరీష్ రావు గారు వస్తున్నారని చెప్పేసి వాళ్ళకు మెమోరాండం ఇవ్వడానికని మేము మంచిగానే వెళ్దామని అనుకుంటే మాకు పోలీసులు అందరూ సరే మేము ఒక 10 మందిని పంపిస్తామని చెప్పారు. మరి మీరు 10 మంది అయితే మన స్థానిక డిఎస్పీ గారు ఇక్కడ ఒక మాట ఇచ్చిండు, మీరు ఎవ్వరు అంతమంది రావచ్చు, 7 మందిని ఆటోలో తీసుకుపోయి నేను ఇప్పిస్తా ముందుండి అని చెప్పారు అనమాట. అయితే వాళ్ళతో సంతకాలు కూడా తీసుకున్నారు. అయితే 7 మందిని తీసుకుపోయినరా? మరి తీసుకుపోయి ఆ మాట మీద నిలబడ్డా సార్? నిలబడలేదు. తీసుకెళ్ళి అక్కడ ఇవ్వంగానే అది అక్కడ పడేసారు. ఇంకా పడేసిరని తెలియంగానే అంటే ఇట్లా తీసుకున్నారు, ఇట్లా పడేసిరు. ఇంకా మాకు తెలిసింది, మేము ఆగలేము. మా బాధలు ప్రతి ఒక్కరికి చెప్పుకున్నాము. అయినా కానీ మా బాధలు వినిపించుకోలేరు. కాబట్టి మేము ఆయన ముందు వెళ్ళాలి, ఆయనకి మా బాధలు చెప్పాలి అని చెప్పేసి మేము వెళ్ళినాము. వెళ్ళిన తర్వాత కూడా ఆయన ఎలా స్పందించకుండా అలా ఇలా అని అంటే మాకు నచ్చలేదు. వాళ్ళ ఇంటి ఆడపిల్లలకు కూడా ఇలాగే వాళ్ళు అవమానపరుస్తారా? ఒక ఆడపిల్లకి గాజులు పట్టుకొని గాజులు బలగొట్టిరు. మాకెంత బాధ ఉంటుంది అని మేము అంటున్నాము. కానీ ప్రభుత్వానికి అయితే మేము చెప్తున్నాము, మా మాటల పూర్వకంగా కాదు, మా చేతల పూర్వకంగా మేము చూపిస్తాము. ఇటువంటి గవర్నమెంట్ ఉండడం వలన మరి మీకు చాలా సంతోషంగా ఉన్నదా? లేదు, సిగ్గుచేటు, మాకు చాలా సిగ్గుచేటు. ఈ మన తెలంగాణ రాష్ట్రానికి ఆడపిల్లలని ఎంత మర్యాదపూర్వకంగా చూస్తాము అని పెద్ద పెద్ద మాటలు చెప్పిండు సీఎం కేసీఆర్. మరి ఆయన మాటలు ఇవేనా? ఈ రోజు మనకు ఈ గతి తెప్పించిందంటే ఆయననే, ఆ ప్రభుత్వమే. కాబట్టి మనం అందరం ఒకటే మాట మీద ఉండి ఈ సవాళ్లకు మనం ఎక్కడి వరకు వెళ్ళాలో, ఏ దారిలో ఎట్లా వెళ్ళాలో అన్ని తెలుసు మాకు. మేము ఖచ్చితంగా పోరాడి గెలిచి వస్తాం. మన తల్లి చాలా మంచిగా చెప్పింది. తమ సమస్యల కోసం ఎంతవరకైనా తెగిస్తామని, మా సమస్యలను తీర్చేలా చేస్తామని తెలియజేస్తున్నారు. ఇంకెవరన్నా మాట్లాడతారా? గత 18 రోజులుగా కొనసాగుతున్న ఈ అంగన్వాడీ సమస్యను పరిష్కరించాలని మేము మంత్రి గారి దగ్గరికి సామరస్యంగా వెళ్ళాలని అనుకున్నాము.
కానీ మమ్మల్ని పోలీస్ స్టేషన్లలో దిగ్బంధించి మా నాయకులని మా లీడర్లని అందరినీ దిగ్బంధించి ఇక్కడ సమావేశానికి సమ్మెకు వచ్చిన వాళ్ళందరినీ కూడా పోలీసులతోని చుట్టుముట్టి మొత్తం వ్యాన్లు దింపి వాళ్ళకంతా ముట్టి మమ్మల్ని అంతా భయభ్రాంతులకు గురి చేసిండ్రు. అయినా కానీ కూడా ఈ ప్రభుత్వం ఇప్పుడు నిన్న మీటింగ్లో హరీష్ రావు గారు ఏమన్నారంటే, అమ్మ మేము అన్నీ కరెక్ట్ చేస్తున్నాము, కేసీఆర్ గారుకి ఈ పోరాటాలంటే నచ్చాయి, మీరు సంతోషంగా అడగాలి, మంచి మర్యాదతో అడిగితే మీ కోరికలు నెరవేరుస్తాడు అని చెప్పిండు. సరే, తాను ఎట్లా చేసిండు? ఉద్యమాలు చేయందే తెలంగాణను సాధించుకున్నాడా? అప్పుడు ఉద్యమం తాను తన కొడుకు బిడ్డ అల్లుడు నలుగురే చేసిండ్రు ఆ ఉద్యమము. కొంతమంది విద్యార్థులు, కొంతమంది ఉద్యోగస్తులు, విద్యార్థులు 1500 మంది ప్రాణాలు త్యాగం చేస్తే ఈ తెలంగాణని సాధించిండు. తాను మాత్రం నటించిండు. ఏంటిది? నేను ఇది చేస్తున్నా దీక్ష చేసి తను అందరినీ ఉసిగొల్పి విద్యార్థుల ప్రాణాలను తీసుకొని తెలంగాణని సాధించిండు. అప్పుడు కూడా ఏమనుకున్నామంటే, మనం అందరం ఎన్నుకుండి మాకు తెలంగాణ వస్తే మేము అంతా బాగుపడతాము, బీదోళ్ళు అంతా బాగుపడి మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మేము మంచిగా మా కుటుంబాలు బాగుపడతాయి అనుకొని అందరు సహకరిస్తే తాను ఏం చేసిండు? అందరికీ నెత్తి మీద చేయి పెట్టి తాను ముఖ్యమంత్రి అయ్యి తాను ఒక్కడు కాకుండా అందరు చూస్తాడేమంటే తను కుటుంబాన్ని మాత్రం బాగా చేసుకొని తన బిడ్డకో పదవి, తన అల్లునికో పదవి, కొడుకుకో పదవి ఇచ్చి తాను కాకుండా తన వారసత్వాన్నే కొనసాగించాలని మళ్ళీ కొడుకుని కూడా సీఎంని చేయాలని అంతటితో ఆగకుండా మనమని కూడా ఏదో సేవలు చేస్తున్నాడని ముందుకు తీసుకొచ్చి ఆ స్కూళ్ళు దత్తత తీసుకున్నాడు, ఈ స్కూళ్ళు దత్తత తీసుకున్నాడు అనే ఉద్దేశంతో ముందుకు తెచ్చి మెల్లగా మనమన్ని కూడా రాజకీయాలకు దింపి మొత్తం తెలంగాణనంతా తన గుప్పిట్లో ఉంచుకొని రాజమేళాలని ఒక రాజ్యాధికారం చెలాయించి కింది స్థాయి వాళ్ళు కిందనే ఉండాలి, బడుగు బలహీన వర్గాలు కింద చేసే ఉద్యోగస్తులంతా కిందనే నాశనం అయిపోతుంటే నేను రాజ్యమేలి రాజ్యాధికారాన్ని పాలించాలని చూస్తున్నాడు. కానీ ఒక మహిళలని చూడలేడు. మేము మహిళలని చూడకుండా మా పైన రెచ్చగొట్టి ఉసిగొల్పే పనులన్నీ ఎవరు చేస్తున్నాడు? ఆయననే చేస్తున్నాడు, ప్రభుత్వమే చేస్తుంది. ప్రభుత్వం చేసి అమ్మ మీరు రెచ్చిపోయి సిపిఎం పార్టీ మాటలు, సిపిఐ పార్టీ మాటలు, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినకండి, మా అక్క చెల్లెండ్లు మీకు దండాలు, పక్క రాష్ట్రాల్లో మాకంటే వేతనాలు ఎక్కువ ఎవరిస్తలేరు అని కర్ణాటకది వేరే రాష్ట్రాలు మరి మీకంటే ఎక్కువ ఇచ్చే రాష్ట్రాల పేర్లు ఎందుకు చెప్తలేరు? పక్కలున్న కర్ణాటక రాష్ట్రము సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము గ్రాట్యుటీ చెల్లిస్తుంది, ఆరోగ్య కార్డులు ఇస్తుంది, మరి అవన్నీ నువ్వెందుకు చేస్తలేవు? అంటే నువ్వు మన భారతదేశంలోనే మన రాష్ట్రము చాలా ప్రపంచంలోనే మనము చాలా ఉన్నత స్థాయిలో ఉన్నాము. వేరే రాష్ట్రాలకు మనము చాలా ఇది కల్పించేటట్లున్నాము అని చెప్తున్నాం. అయితే మనది ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు విడిగా ఏర్పడినప్పుడు మన రాష్ట్రం ఏమిటిది? మన దగ్గర బడ్జెట్తో కూడుకున్న మిగులు బడ్జెట్తో కూడుకున్న రాష్ట్రం. కానీ అలాంటి రాష్ట్రాన్ని ఏం చేసినావు? నీవు పాలించి అప్పుల పాలు చేసినావు. అప్పుల పాలు చేసి ఈ రాష్ట్రాన్ని అంతా ఏం చేసినావు? మొగోళ్ళనంతా ఒకప్పుడు పెద్ద నగరాలలో ఉండే వైన్ షాపుల్ని గ్రామాలలోకి తీసుకొచ్చినావు. గ్రామాలలో ఉన్న వైన్ షాపుల్ని రేపు కూరగాయల బండి మీద అమ్మిపియవని ఏం గ్యారంటీ? అమ్మిపించి ఆ కూరగాయల మాదిరిగా అమ్మిపించి నిన్ను మళ్ళీ ఒకసారి పదవిలోకి తీసుకొస్తే కూరగాయలలాగా మా గల్లికి ఇంటింటికి వైన్ షాపులు వచ్చేటట్ల కూరగాయల బండి మీద అమ్మిపించి మా మొగోళ్ళనంతా తాగుబోతులు చేసి ఇంట్లోనే గొడవలు పెట్టి సంసారం నాశనం చేసి దీన స్థితికి దిగజార్చే ఆలోచన కనిపిస్తున్నది. మరి నీవు మళ్ళొకసారి పదవులకు రావాలంటే ఆడపిల్లలకు అండా ఉండి కింది స్థాయి మా అంగన్వాడీలకు మేము మా కడుపు చేతిలో పట్టుకున్నాము, మా పిల్లలు బజార్లో ఉన్నారు, మా కడుపు నిండుతలేదు, మా సమస్యలు పరిష్కరించండి, మా నాయకులతోని మా కమిటీలతోని చర్చలు జరిపి సమాన పనికి సమాన వేతనమని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దాని ప్రకారమే మాకు 26,000 జీతం ఇచ్చి మాకు
పర్మనెంట్ చేయండి అని అడిగితే అవన్నీ పట్టించుకోకుండా అన్నీ మంచిగా ఉన్నాయి. మన రాష్ట్రంలో మహిళలంతా చాలా సంతోషంగా ఉన్నారు. నీ బిడ్డ సంతోషంగా ఉంటే మేమంతా ఫ్యాన్ గాలీలలో ఏసీ రూమ్లలో ఉన్నట్లు, నువ్వు ఏసీ రూమ్లో ఉన్నావు కాబట్టి మేము కూడా ఏసీలలో ఉన్నట్లే కనిపిస్తుంది. నువ్వు బయటకు వచ్చి ఒక్కసారి మా దగ్గర వచ్చి మా పక్కన నిలబడి మా పరిస్థితులు ఏమిటిదో మా బాధలు ఏమిటిదో చూస్తే, ఒక గంట సేపు ఉండి చూస్తే మా బాధలు ఏమిటిదో నీకు తెలుస్తుంది. కాకుండా నువ్వు ఆ ప్రగతి భవన్లోనే కూర్చొని అంత మంచిగా ఉంటున్నదంటే ఏం కనిపించదు. నువ్వు మా సమస్యలు పరిష్కరించకుండా ఇదే విధంగా మాపై ఉసిగొల్పుకుంటా మీ నాయకులతో కానీ మీ లీడర్లతో కానీ మీరు దిగిరాకుండా ప్రభుత్వం ఇట్లే మాపై ఉసిగొల్పి ఇంకా ఇది చేస్తుంటే మేము చూస్తూ మహిళలమని మీరు ఇది చేస్తున్నారు. ఒకప్పుడు ఐలమ్మ కానీ చాకల ఐలమ్మ కానీ రాణి రుద్రమలు సమ్మక్క సారక్క అని నిన్న రోహిత్ రెడ్డి గారు చెప్పిండ్రు కదా, అదేవిధంగా తయారయ్యే అంగన్వాడీ కార్యకర్తలంతా వాళ్ళకు బుద్ధి చెప్పి నిన్ను గద్దెదించే ప్రయత్నం చేస్తామని ఈ తాండూరు ప్రాజెక్టు నుండి ఈ అంగన్వాడీ ఐసిడిఎస్ నుండి సిఐటి తరఫున నిన్ను ఒకసారి మళ్ళీ గద్దెదించే ప్రయత్నం చేస్తాము. నీవు మా కోరిక అని హెచ్చరిస్తూ నిన్న జరిగిన మీటింగ్లో వీళ్ళు వెళ్ళి మెమరాండం సమర్పించడానికి పోతే వాళ్ళని టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా దొబ్బడం కానీ ఈ విధమైన చర్యలకు పాల్పడ్డారని చెప్తున్నారు. చెప్పు తల్లి, ఏమైంది? నిన్న అయితే మేము ఆడికి వెళ్ళినామన్న, మమ్మల్ని పోలీసులు బంధించి, కానీ మేమైతే ఈయనకుండా వెళ్ళినాం. వెళ్తే మమ్మల్ని అక్కడ పోలీసు వాళ్ళు దొబ్బిండ్రు తక్కువ, కానీ ఇక్కడ బీఆర్ఎస్ లీడర్లు ఉన్నారు. పైన స్టేజ్ మీద ఉన్న లీడర్లు వీళ్ళు ఇంటలేదా మీ కిందికి రండి అనేసి ఇక్కడ గ్రంథాలయం చైర్మన్ ఉన్నాడు కదా, ఆయన పిలిచి మా చేతులు పట్టుకుంటే మా గాజులని ఇరిగినాయి. వాళ్ళేమో అటు దొబ్బుతారు, మేమేమో ఇటు గుంజుతున్నాం. వాళ్ళు చూస్తే మగపిల్లలైంది, మేమైతే ఆడోళ్ళమైనామన్నా. మేము మస్తు బతిమిలాడినాం. మాకు 5 నిమిషాలు టైం ఇవ్వండి, మా బాధ ఏందో మేము చెప్తాం, మేము మాట్లాడతాం. మీరు మాట్లాడేదే లేదు. అయితే బీఆర్ఎస్ కార్యకర్తలు మీకు అక్కడ మెమరాండం ఇవ్వడానికి అడ్డుపడ్డారు. వాళ్ళే అడ్డుపడ్డారు, పోలీసు వాళ్ళ కన్నా ఎక్కువ. అయితే ఈ కార్యకర్తలు ఎవరైతే ఉంటారు కదా, వీళ్ళు ఎందుకు అడ్డు రావాలి? అయితే వీళ్ళ సమస్యను చెప్పుకోవడం, రేపటికి ఏ మొఖాలు పెట్టుకొని మళ్ళీ వీళ్ళ దగ్గరకు వస్తారు? మళ్ళీ ఓట్లు అడగడానికి ఏ ముఖం పెట్టుకుని? మావి గాజులు వలిగినాయి, కానీ మీ ఓట్లు మాకు అక్కర్లేదు. మేము ఈ తెలంగాణ రాష్ట్రంలో 70,000 మంది ఆయా టీచర్లు ఉన్నాం. మీ ఓట్లు మాకు అక్కర్లేదు, మాకు వేసేటోళ్ళు చాలా మంది ఉన్నారు, మీతోని మాకు అవసరమే లేదని చెప్పిండ్రు. అక్కడ ఉన్న లీడర్స్ అయినా మాకైతే పోలీసుల వాళ్ళు అయితే వాళ్ళు మాకు అంతా సతాయించలేరు, కానీ అక్కడ ఉన్న ఈ లీడర్స్ వాళ్ళనే మాకు ఎక్కువ ప్రెజర్ అయింది. అన్నా మేము ఆడవాళ్ళము, ఆ మగపిల్ల వాళ్ళతో మేము ఎంతసేపు బతుకులాడి మళ్ళీ అక్కడ ఇక్కడ అంతా గుంజులాటలు చేయడం. వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు లేరా అంటే మా ఆడవాళ్ళు ఇట్లా చేయరు అంటున్నారు. మేము అంగన్వాడీ టీచర్ వల్ల బజార్లో పడినాం, కానీ మా సమస్యలు ఏమున్నాయో పరిష్కారం చేయాలి. ఎందుకు మేము ఈ తెలంగాణ రాష్ట్రంలో లేమా? ఇప్పుడు మొన్న హరీశ్రావు గారు వచ్చిండ్రు కదా, మరి వాళ్ళ కవితమ్మ గిట్ట అట్లా చేస్తే వాళ్ళు ఊరుకుంటారా? ఆమె గిట్ట ఒక ఆడపిల్లని కదా, మీ ఆడపిల్లకు ఒక రూల్స్, మాకు ఒక రూల్సా? చెప్పండి. మరి ఈ రాజ్యాంగంలో రాసిపెట్టి పెట్టిండ్రేమో. మరి మాకు నేతలకు ఒక హక్కు ఉంది, ఇక్కడ ఉన్న కింద స్థాయి వాళ్ళకు ఉద్యోగస్తులకైనా ఎవరికైనా వేరే హక్కు ఉందనేసి వాళ్ళు అట్లానే చూపించాలి మాకు. లేకుంటే ఈ ఉన్న రాజకీయాలు ఇన్ని రోజులు ఆ రోడ్డు మీద ఉన్నామన్నా, ఈ రోజు నుంచి 18 రోజులు అవుతుంది, కానీ వీళ్ళు ఎందుకు కూర్చున్నారని మాకు వచ్చి అడగాలి కదా. మేము అందరినీ బతిమిలాడినాం, మాకు ఎప్పుడు దిక్కు కాలేదు. ఇప్పుడు మీరు ఎర్ర జెండాలో ఉన్నారు, ఈ జెండాలో ఉన్నారు, మాకు ఎవడైతే ఆసర అవుతాడో మేము వాళ్ళ దగ్గరికి పోతాం. రాలేరు, అధికార పార్టీ వాళ్ళు రాలేరు, కేవలం ప్రతిపక్షాలు కానీ సిపిఐ వాళ్ళు కానీ వీళ్ళు వచ్చారు. ఎవరైనా వస్తే వాళ్ళ మద్దతు మీరు తీసుకుంటున్నారు, ఓకే మీ సమస్యలను తీరుస్తారు కదా అనే ఆశతోనే మీరు ఒక ముందుకు వెళ్తున్నారు, అంతే కదా. చాలా మంచిది, కూర్చోండి. అయితే నిన్న జరిగిన మీటింగ్లో ఈ విధమైన అవమానాలను ఎదుర్కొన్నామని ఈ ఆడబిడ్డలు చెప్తున్నారు. అయితే బంగారు తెలంగాణలో ఆడబిడ్డలకు ఇచ్చే మర్యాద ఇదేనా అని వాళ్ళు ఆక్రోశిస్తున్నారు. అయితే వాళ్ళ గాజులు పగిలిపోవడం కానీ, దెబ్బలు తాకడం కానీ, ఈ విధ అడ్డమైన తిట్లు తిట్టడం కానీ జరిగిందని చెప్తున్నారు వాళ్ళు. అయితే ఎవరైతే కార్యకర్తలు అడ్డుకున్నారో వాళ్ళు అలా అడ్డుకోవడం సమంజసం కాదు. ఎందుకంటే వాళ్ళే కదా అసలు వాళ్ళ లీడర్ల కోసం పనిచేసేది, రేపటికి పోయి ఓట్లు అడిగేది. మళ్ళీ వాళ్ళే ఇలా అడ్డుపడ్డప్పుడు మా అన్న మంచోడు, మా అక్క మంచిది అని చెప్పేది వాళ్ళే. వాళ్ళే ఈ విధంగా అడ్డుపడ్డప్పుడు వాళ్ళ ముఖాలను వీళ్ళు ఎట్లా నమ్మగలరు?
అయితే ఈ విషయాన్ని వాళ్ళు గుర్తు పెట్టుకోవాలని, ఆడబిడ్డలకు తగిన న్యాయం చేయాలి, ఈ అంగన్వాడీ వాళ్ళకే కానీ ఆడబిడ్డలకు మర్యాదగా ప్రవర్తించాలని సిటీ కేబుల్ తరఫున కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. వాళ్ళ ఆవేదన అర్థం చేసుకోవాలని కూడా కోరుకుంటున్నాం. ఏదైతే ఐసిడిఎస్ అధికారులు అంగన్వాడీ సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి మన గౌతాపూరు, కోకాటు, కందనెల్లి గ్రామాలలో తాళాలు పగలగొట్టారు. ఆ ఫుడ్డునంతా పక్కదారి పట్టిస్తారా లేకపోతే ఇంకేం చేస్తారా తెలియస్తలేదు. ఆల్రెడీ 10-20 సంవత్సరాల నుంచి ఆ సెంటర్లను కాపాడుకున్న అంగన్వాడీ టీచర్లని కాకుండా వీళ్ళు లేని సమయంలో దొంగలు లేక దౌర్జన్యంగా అక్కడ పోయి అరాచకం సృష్టిస్తూ తాళాలు పగలగొడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మన గౌతపురాలు గిట ఇక్కడ ఉన్నారు, వాళ్ళు చెప్తారు. చెప్పం. తాళాలు ఇరగొట్టింది మేడం సర్పంచ్ సెక్రటరీ వాళ్ళు వచ్చి తాళాలు ఇరగొట్టి నా బెనిఫిషియర్లు ఎవరు రాలేరు. పాలిష్ యూనిట్ అని అనేది కూడా ఉన్నది. పాలిష్ యూనిట్ ఆమెను ఒక్క ఆమెను పిలిచి ఫుడ్ ఇచ్చింది. అర్ధ కిలోన్నర బియ్యం ఇచ్చింది, అర్ధ కిలో పప్పు ఇచ్చింది. ఒక బోర్డుకి ఒకరిద్దరం ఒకటే దాంట్లో స్కూల్లో ఒక డోర్కు ఈ డోర్కు ఒక పాప పెట్టి పాంప్లెట్. సెకండ్ సెంటర్కు కూడా సార్ సర్పంచ్ సెక్రటరీ పిలిచి వేరేగా పక్క పొట్టి బాజార్ పొట్టి పోయి ఆయన నిలిపించుకొని తాళం బలగొట్టించి ఇక మా ఒక ముగ్గురిని పిలిపించుకున్నది గర్భిణీ వాళ్ళను. ఇక వాళ్ళకు అర్ధ కిలో నూనె, అర్ధ కిలో పప్పు, 6 ప్యాకెట్ల పాలు ఇచ్చింది, 3 లీటర్లు. ఇక గుడ్లు ఇచ్చింది గర్భిణీ వాళ్ళు ముగ్గురికి. మా ఊర్లో తండలో పొద్దున్న 9 గంటలకు వచ్చింది. వచ్చి ఆమె నాకైతే అడగలేదు, నాకేం చెప్పలేదు. తాళం చేయితే ఇరగొట్టిందట, నాకు చూసిందట. తాళం చేయి ఇరగొట్టింది, పప్పు నూనె అంత ఇస్తున్నా, తాళం ఏమని చెప్పిందట. మాకు తెలియదు, మా అమ్మ తెలుసు అని వాళ్ళు చెప్పింది. ఇరగొట్టి అంతా పంచి ఇప్పటి వరకు ఆడినారట. ఈ రోజా కోకట్ సెక్టార్లో మొన్న తాళాలు పగలగొట్టినందుకు మేము సిడిపో ఆఫీస్ ప్రాజెక్టు ముందు ధర్నా చేసినాము. ఆ రోజు సిడిపో మేడం మాకు అందరికి హామీ ఇచ్చింది, నేను ఇప్పటికి పగలగొట్టిన నేను వెనక్కి తీసుకుంటున్నాను అన్నమాట. నేను మళ్ళీ నెక్స్ట్ టైం చెయ్యను అని చెప్పింది. మళ్ళీ పీడీ మేడం మెసేజ్ పెట్టగానే మళ్ళీ అన్ని సెంటర్లకు పోయి పగలగొడతాం, మీ అప్ప సొత్తా సెంటరు అనే విధంగా సూపర్వైజర్లు మాట్లాడడానికి పద్ధతి కాదు. మా గొట్టికొద్దు సెక్టర్ జయశ్రీ మేడం తాళాలు లేకపోతే మీ సెంటరా, మీ అప్ప సొత్తా అనే మాటలు ఆ విధంగా మాట్లాడడం పద్ధతి కాదు సార్. మా సూపర్వైజర్ పేరు మీనాక్షి సార్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 18 రోజులుగా అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి సమ్మె నిర్వహించడం జరుగుతుంది. ఆ సమ్మెలో ఉన్నటువంటి టీచర్లు సమ్మెకు వస్తున్న సందర్భంగా వీళ్ళని అందరినీ గిట అధికారులు డిస్టర్బ్ చేస్తూ వీళ్ళందరికీ వేధింపులు చేస్తూ మీ సెంటర్ తాళాలు ఇవ్వాలి, మీకు మెమోలు ఇస్తాము, ఉద్యోగం నుంచి తొలగిస్తామని చెప్పి వేధింపులు చేస్తూ మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి సూపర్వైజర్లందరి గిట, ఇక్కడ పనిచేస్తున్నటువంటి కొత్తగా వచ్చినటువంటి సూపర్వైజర్లందరి గిట వీళ్ళ మీద వేధింపులు చేస్తున్నారు. సిడిపో మేడం గిట ఆల్రెడీ మొన్న కోకట్లో తాళాలు పగలగొట్టినప్పుడు అక్కడ సిడిపో ప్రాజెక్ట్ ఆఫీస్ ముందు ధర్నా చేసినాము. ఆమెనే బయటికి వచ్చి హామీ ఇచ్చేది ఏమని అంటే, ఇప్పటి నుంచి ఎవరు తాళాలు పగలగొట్టము, ఎవరు శుద్ధికి పోము, మేము ఏదైతే పై ఆఫీసర్లు కలెక్టరు డిపిఓ గారికి ఆర్డర్ ఇచ్చారు, మా గిట స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఏదైతే ఫుడ్ వంచమని చెప్తున్నాము వాళ్ళు పంపించేయడం లేదు, ఏదైతే అధికారులందరి గిట ప్రభుత్వ ఏజెంట్లుగా మారిపోయినరు, టీఆర్ఎస్ కార్యకర్తలు లెక్క వ్యవహరిస్తున్నారు. ఇది చాలా ఘోరము. 20-30 సంవత్సరాల నుంచి సెంటర్ని కాపాడుకున్నది అంగన్వాడీ టీచర్లు, ఆయలు. దాన్ని శుభ్రం పెట్టింది ఆయలు. ఏ ఒక్క సెక్రటరీ ఆ పిల్లలకు వండి పెట్టే పరిస్థితి లేదు, ఏదైతే సాలే చెప్పే పరిస్థితి లేదు. వాళ్ళకి ఏదైతే వండి పెట్టవలసినటువంటి నిబంధనలను తుక్కలు దొక్కి ఇప్పుడు టీహెచ్ఆర్ ఇవ్వాలని చెప్తున్నారు. గతంలో టీహెచ్ఆర్ ఇస్తేనేమో ఈ మన అంగన్వాడీ టీచర్లకు హెల్పర్లకు మెమోలు ఇచ్చారు, మీరు వండి పెట్టకూడదా, మీరు ఏ రకంగా మీరు ఇట్లా చేస్తారని చెప్పి మీరు వండి పెట్టాలని చెప్పి తీవ్ర ఇబ్బందులు పెట్టారు. మళ్ళీ ఇప్పుడేమో అధికారులు ఆ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఈ టీచర్స్ హెల్పర్స్ కడుపులు కొడుతూ వీళ్ళని వేధిస్తున్నటువంటి సిడిపో సూపర్వైజర్లందరిపై చర్య తీసుకోవాలని చెప్పి ఇప్పటికే పిఎస్లలో కాంప్లైంట్ ఇచ్చిండ్రు అంగన్వాడీ టీచర్లు తాళాలు పగలగొట్టిన వాళ్ళవి. అందుకోసం చర్య తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు.
నిన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో భాగంగా మన తాండూరు ప్రాజెక్టుల గిట సమ్మె అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ నిర్వహించడం జరిగింది. నిన్న మంత్రుల పర్యటన అని చెప్పి కేసీఆర్ అల్లుడు వస్తుండు హరీష్ రావు అని చెప్పి మహిళలను అందరినీ గిట అరెస్టులు చేపించి ఏదైతే 6 గంటలకి అరెస్టులు చేపించి పోలీస్ స్టేషన్లలో నిర్బంధించారు. ఇక్కడ సమ్మె దగ్గర గిట పెద్ద ఎత్తున ఏదైతే పోలీసులు అందరి గిట నిర్బంధించి వీళ్ళని బయటికి పోకుండా మెమరాండం ఇవ్వకుండా అడ్డుకోవడం జరిగింది. అయినా గిట మా అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్లు అందరి గిట కేసీఆర్ ఏదైతే హరీష్ రావు పెట్టినటువంటి ఇన్ని నిర్బంధాలు ఆడపడుచులని తెలిసి కూడా వీళ్ళందరినీ నిర్బంధించి నిర్బంధాలు పెట్టడం, అరెస్టు చేపించడం, ఆడపిల్లలను అరెస్ట్ చేపించి మొగోళ్ళు మీటింగ్లు పెట్టుకోవడం అంటే ఇది చాలా సిగ్గుసెట్ విషయం తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకోసం తెలుసా? కిరాయి కూలి మందిని తోలుకొచ్చుకున్నారు. వాళ్ళ మీటింగ్కి ఎవరు రాలేరు. వాళ్ళ మీటింగ్కి ఎట్లా వచ్చారు? పైసలు ఇస్తే, మంది ఇస్తే, బిర్యానీ ఇస్తే వచ్చారు అంతే తప్ప. కానీ మా టీచర్లు ఆయలు అందరిగిట తమ కడుపులు కాలుతున్నాయి, తమ జీతాలు సరిపోతలేవు, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు 26,000 ఇవ్వాలని చెప్పి పర్మనెంట్ చెయ్యాలని చెప్తే అక్కడ హరీష్ రావు గారికి బహిరంగ సభలో మెమరాండం ఎన్నిక అయ్యారు. మా ప్రాజెక్ట్ వాళ్ళు ఉన్నారు, మా వికారాబాద్కి వెళ్ళి వచ్చారు, అన్ని వంకలకి వెళ్ళి రాష్ట్ర మంత్రి వస్తున్నాడు కాబట్టి హరీష్ రావు 6 అడుగుల బుల్లెట్ అని చెప్తారు. మళ్ళీ మా అంగన్వాడీల మీటింగ్లో మాట్లాడకుండా, హామీ ఇవ్వకుండా, పత్త లేకుండా పరారయ్యి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. మధ్యంతరంగా మీటింగ్ ముగించుకొని మళ్ళీ మా వాళ్ళు అడుగుతున్న ఏదైతే కనీస వేతనం కానీ పక్క రాష్ట్రాలలో 26,000 ఇస్తున్నారు, వీళ్ళు నెంబర్ 1 వేతనం ఇస్తున్నామని చెప్పారు. మళ్ళీ అక్కడ మీటింగ్లకు పోయి మెమరాండం ఇస్తున్నటువంటి మా అంగన్వాడీ టీచర్లని, హెల్పర్లని పోలీసు వాళ్ళ కొద్దికి అంటే అక్కడ పోలీసు వాళ్ళ గిట్ట మహిళా పోలీసులు ఉండి వీళ్ళందరినీ పక్కకు జరపాలి. కానీ ఒక గుండెలు లేక రౌడీలు లేక ప్రదర్శిస్తూ అంగన్వాడీ టీచర్ల మీద, ఆయల మీద బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ అదేవిధంగా మొగ పోలీసులు కానీ అడ్డుకొని నెట్టేయడం అంటే చాలా దుర్మార్గమైన పరిస్థితి ఉంది. మా వాళ్ళ గాజుల గిట్ట వలిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. మన ప్రాజెక్టుల గిట్ట అనేక మంది ఆ మీటింగ్లో పోయి మెమరాండం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే హరీష్ రావు మిమ్మల్ని రెచ్చగొడుతుండ్రు కమ్యూనిస్టులు అని చెప్పారు. కమ్యూనిస్ట్ ఆఫీసుల చుట్టూ అందరికి మీకు ఓట్లు కావాల్సినప్పుడు అప్పుడు రెచ్చగొట్టినట్లు కనిపించలేదని మేము అడుగుతున్నాం హరీష్ రావుకు. మళ్ళీ మా ఆఫీసుల చుట్టూ వచ్చినప్పుడు మా కార్యకర్తల ఓట్లు అడిగినప్పుడు మున్నుగోడులో మేము లేనిది మీరు గెలవలేరు, మేము కమ్యూనిస్టులు అయితేనే మేము గెలుస్తామని చెప్పి మా ఆఫీసుల చుట్టూ పాడిగాపులు కదా కాసినప్పుడు ఈ హరీష్ రావుకు గుర్తు రాలేదా ఎర్రజెండా అని చెప్పి ఈరోజు పేదల కష్టాల కోసము, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కోసము, స్కీమ్ వర్కర్లకు వేతనాలు పెంచాలని చెప్పి, పర్మనెంట్ చేయాలని చెప్పి, ఈఎస్ఐ పిఎఫ్ కల్పించాలని చెప్పి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ 10 లక్షలు ఇవ్వాలని చెప్పి పోరాడుతుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలోనే నెంబర్ 1 వేతనాలు ఇస్తున్నామని చెప్పారు. మొత్తము అల్లుడు మళ్ళీ కేసీఆర్ కుటుంబం మొత్తం అబద్ధాల మాటలు మాట్లాడుతూ తెలంగాణ సమాజాన్ని మోసం చేస్తూ మూడోసారి గద్దెనెక్కడానికి ప్రయత్నం చేస్తుండ్రు. మళ్ళీ 70,000 మంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ ఉద్యోగులు పోరాటం చేస్తుండ్రు. మళ్ళీ ఈ యొక్క సమస్యలు నెరవేర్చకపోతే కేసీఆర్ ప్రభుత్వాన్ని అయినా, కేసీఆర్ కుటుంబంలో ఉన్న అల్లుడిని, కొడుకుని, బిడ్డనంతగిట బంగాళాఖాతంలో పాతి పెట్టవలసింది తెలంగాణ సమాజం అని చెప్పి సిఐటిగా మేము హెచ్చరిస్తున్నాం. మా ఆడపడుచులని నెట్టేసి గాజులు వలగొట్టి కొంతమంది బీఆర్ఎస్ లీడర్లు అంటే ఇంకిత జ్ఞానం లేకుండా మాట్లాడారు. మీ ఓట్లు మాకు అవసరం లేదని చెప్పారు. మళ్ళీ ఓట్లకు వచ్చినప్పుడు వీళ్ళ గడపలు దొక్కినప్పుడు ఏమి తీసుకొని కొట్టాలి అని మేము అడుగుతున్నాం. ఎందుకోసం అంటే ఒక లీడర్ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళని సంజాయించి మీ సమస్యలు ఏమున్నాయో చెప్పండి, మేము పరిష్కారం చేస్తాము, సీఎంతో ఒప్పిస్తామనేటటువంటి తెలంగాణలో ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే, మొగోళ్ళు అనేటోళ్ళే లేరు. అంటే ఇంత నిరంకుశంగా వ్యవహరించడం అంటే దొరల ఆధిపత్యానికి, దొరల యొక్క రాజ్యానికి నిదర్శనంగా భావించినాం నిన్న. ఎందుకోసం అంటే ఆడోళ్ళని అరెస్ట్ చేపిస్తుండ్రు అంటే మాకు సిగ్గైంది. మాలాంటి నాయకులని అరెస్ట్ చేసినామంటే మేము పెద్దగా బాధపడవలసినటువంటి అవసరం లేదు. ఎందుకోసం అంటే ప్రజా సమస్యల మీద ఏదైతే ప్రశ్నిస్తాం కాబట్టి, వాళ్ళకు భయం ఉంది కాబట్టి, కమిషన్లో బంధువులు పెట్టారు కాబట్టి మామ్లాని ఎక్కడ నిలదీసి బజార్లో నిలబెడతారని చెప్పి భయం ఉండొచ్చు. అందుకనే పోలీసు వాళ్ళని పెట్టి పోలీస్ బందోబస్తు మధ్యలో మీటింగ్లు పెట్టుకున్నారు. నిజంగానే వాళ్ళకు దమ్ము ధైర్యం ఉంటే పోలీసులు లేకుండా ఒక్కసారి ఒక మీటింగ్ చేయమనండి, చూస్తాం తెలంగాణ రాష్ట్రంలో. అంటే మీకు అంత భయం ఉంది, ప్రజలంటే అంత భయం ఉంది కాబట్టి వాళ్ళ దగ్గర ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు, తాండూరు పోలీసులు ఏమైందంటే అక్కడికి వెళ్ళి కొంతమంది మా లీడర్సు, అంగన్వాడీ హెల్పర్స్ వాళ్ళందరికీ అక్కడికి వెళ్ళి రావడం జరిగింది.
అక్కడ వాళ్ళ గిట్ట మంత్రి వస్తున్నాడు కదా, రాష్ట్ర మంత్రి కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి ఈ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఇక్కడ మెమోరాండం ఇవ్వడానికి వస్తే వాళ్ళని గిట్ట బీభత్సంగా అడ్డుకొని అర్ధరాత్రి 8 గంటలకు అక్కడ డీసీఎంను సీజ్ చేసి మీరు ఎట్లా వస్తారని చెప్పి బెదిరించడము, డీసీఎం డ్రైవర్ మీద చేసుకోవడము, డీసీఎం అద్దాలు వగలగొట్టడం అంటే ఇది ఇంతకన్నా దుర్మార్గమైనటువంటి ఆలోచన, ఇంతకన్నమైనటువంటి నిరంకుశమైనటువంటి ఆలోచన. బీఆర్ఎస్ ఏజెంట్లుగా ఈ రకంగా అధికారులు పనిచేయడం అంటే తెలంగాణ సమాజానికి అన్యాయం చేస్తుండడానికి గిట్ట మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 8 గంటల రాత్రికి ఏదైతే ఆర్టీసీ బస్సులో అక్కడ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఒక ఆడపడుచులు కానీ అంగన్వాడీ ఉద్యోగుల పైన ఇంత నిరంకుశంగా వ్యవహరించడం అంటే చాలా దుర్మార్గం. ఇది దొరల తెలంగాణకు నిదర్శనం. రాబోయే రోజులలో ఈ దొరల తెలంగాణని బొంద పెట్టడానికి ఇదే ఎర్రజెండా ముందుంటది. అంగన్వాడీ ఉద్యోగులందరికీ సపోర్ట్ ఉంటుంది. రాబోయే రోజులలో ఖచ్చితంగా కేసీఆర్ సీటు, మంత్రి సీట్లు అన్ని గిట కదిలిపోవాల్సినటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయి. కాబట్టి మా ఓట్ల కథ ఏమిటిదో ప్రతి గ్రామంలో అంగన్వాడీ టీచర్లు ఏంది నడవది. ఈరోజు వీఆర్ఏలను వీకేశారు, వీఆర్ఓలను వీకేసిండ్రు, దిక్కొక్కటి అంగన్వాడీ టీచర్లు. ప్రజా సంక్షేమ పథకాన్ని, కంటి వెలుగుని, కుటుంబ సర్వేలని ఏది వచ్చినా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తుంటే బిఎల్ఓల డ్యూటీల కాల నుంచి మా అంగన్వాడీల పైన పని భారం పెంచేసి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి సిడిపో సూపర్వైజర్ల పైన చర్యలు తీసుకోకుండా ఈరోజు బీఆర్ఎస్ కార్యకర్తలు ఈ రకంగా ఆడళ్ల పైన నెట్టివేయడం అనేది, అడ్డుకోవడం అనేది చాలా సిగ్గుసెటైన విషయము. దీన్ని తీవ్రంగా సిఐటిగా ఖండిస్తున్నాం. హరీష్ రావు గారు, ఎర్ర జెండా భయం అయితే నువ్వు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళకు, మీరు ఇంట్లోనే కూర్చోండి. మీరు మంత్రులు అయ్యారు, 2,50,000 జీతం తీసుకుంటుండ్రు. మా అంగన్వాడీ కార్యకర్తలకు ఇచ్చారా? ఆశా వర్కర్లకు ఇచ్చారా? మిడ్ డే మీల్స్ వర్కర్లకు ఇచ్చారా? నంబర్ 1 వేతనాలు అంటే తాగుబోతులో నంబర్ 1 చేశారు మీ మామ కాబట్టి నంబర్ 1 అని చెప్పుకొని మా వర్కర్ల యొక్క కడుపులు కొడుతుండ్రు. కాబట్టి ఖబర్దార్, నిన్నటికే ప్రారంభమైంది మీ యొక్క ఏదైతే తట్ట బుట్ట ముదురుకొని పోవాల్సిన రోజులు దగ్గరలో ఉన్నాయి. మీ ఓటం భయంతోనే మమ్మల్ని 50 మందిని అరెస్ట్ చేశారు. అయినా గిట తగ్గకుండా మీ మీటింగ్లో వచ్చి మా అంగన్వాడీ కార్యకర్తలంతా తమ యొక్క బాధను, గోడను వెలువసుకుంటే మీ కార్యకర్తలు అడ్డుకున్నారు, పోలీసులు నెట్టేశారు. అక్కడ మహిళా పోలీసులు గిట్ట లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం నిరంకుశంగా దొరల పాలనకు నిదర్శనం చేస్తుంది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని తప్పకుండా రాబోయే రోజులలో గుణపాఠం చెప్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. తాండూరు పట్టణంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ తాండూరు నియోజకవర్గం బీఆర్ఎస్ పాలనలో అన్ని విధాలా వెనుకబడిపోయిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హబీబుల్లా, పెద్దేముల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కె గోపాల్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దారాసింగ్, ఉత్తమ్ చంద్ తదితరులు పాల్గొన్నారు. गवर्नमेंट के सामने ऑलरेडी वहाँ पे 11 रुपये पेट्रोल कम है, करंट का बिल वहाँ पे 2 रुपये यहाँ से कम है, और यहाँ से अच्छे रोड से यहाँ के रोड आगे देखो हैदराबाद से ये तुम्हारे अनंतगिरी से लेके पूरे तालू तक बुरा हाल है। अल्लाहपुर जाओ बुरा हाल है, कोरंगल रोड जाओ बुरा हाल है। जब तुम्हारे कोरंगल रोड, टोबर रोड, हर जगह कोई डेवलपमेंट नहीं है। ये देखो आप, और हॉस्पिटल का ये हाल है आपकी सवालों में सांप काटने के बाद अभी मर गया। 2 दिन पहले की बात करूँगा आपको, 2 दिन पहले सांप काटने से अभी मर गया। क्यों? क्योंकि हॉस्पिटल में आपके पास दवा नहीं, आपके पास उसका जो एंटीडोज नहीं है। ये हालत आपके ये हालत बनाएंगे आप कानून की। और जो है इतने भी वालिद किए आप यहाँ पर कानून में कोई भी बात आप पूरा नहीं थे। आपके केसीआर साहब जो है वहाँ आए थे आपके कॉलेज का आपको बोल के बोले कॉलेज का कोई अभी तक अता पता नहीं है। ब्रिज का काम करने बोले वो भी कोई काम अभी तक कुछ भी नहीं हुआ। एजुकेशन फील्ड में टोटली पीछे है, जो भी फील्ड में है टोटली पीछे है आपकी। हम हमारी कांग्रेस पार्टी अगर दिल्ली आएंगे तो ये 6 जो नए स्कीम्स जो डायरेक्ट कर दिए हैं उस पर बराबर कर्नाटक भी अमल कर रहे हैं और यहाँ पर भी करेंगे इंशाल्लाह। थैंक यू। जय हिंद, जय कांग्रेस। गोपाल देखो నిన్న జరిగినటువంటి బహిరంగ సభలో ఎమ్మెల్యే గారు అనుచిత వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ పార్టీ విమర్శించడం సరికాదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని ఒక కణలో మార్చుకొని కాంగ్రెస్ను విమర్శించడం అనేది ఎంతవరకు సమంజసం? మీరు ఏ పార్టీలో ఉన్నారో ఒకసారి గమనించండి. దాంతోపాటు
మేము కిచెన్ గారు లక్ష్మణ్ రమేష్ బాబు గారు క్యాండిడేట్ ఎవరు పంపిస్తే వాళ్ళని మేము పరిగణించి సిద్ధంగా కాంగ్రెస్ ఓటర్స్. మరి మీరు లోకల్ అన్లోకల్ అన్న ఫీలింగ్ చేస్తున్నారు. రంజిత్ రెడ్డి ఎక్కడికి వచ్చాడు అనేది ఎక్కడ ఏ ప్రాంతం? మరి మహేందర్ రెడ్డి ఎక్కడ వెళ్ళొచ్చు మీ ప్రాంతంలో? మరి మీరు కూడా అమెరికాలో వదిలిన రోజు కాంగ్రెస్ మీకు తెలియదు. వేరే వాళ్ళని విమర్శించే ముందు మీరు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకొని మాట్లాడడం మంచిగున్నది. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం. కాంగ్రెస్ అంటే ప్రజాస్వామ్యం. ఎక్కడైనా మీరు కావచ్చు. మీలాగా ఒకటే ముఖ్యమంత్రి అనేది ఉన్నాం మా దగ్గర. మా దగ్గర ఎవరైనా ముఖ్యమంత్రులు కావచ్చు. అందరికీ అవకాశం ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. అది కాంగ్రెస్ పార్టీ మన గొప్పతనం. కాబట్టి మరొకసారి ఎన్నికల దగ్గర పడుతున్నాయని మీరు ఏదైతే మాట్లాడడం సభం కాదు. కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచి మీరు అవతల పోయినందుకు మీ గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్ పార్టీకి మీరు కల్పించారు. లేకుంటే మేము ఇంతకుముందు మహేందర్ రెడ్డి గురించి మాట్లాడి ఇంకా వేరే ఎవరు కూడా పార్టీ మాకు సంబంధం లేదు. మా పార్టీలో గెలిచి మమ్మల్ని విమర్శించడం మంచిది కాబట్టి ఇది మేము ఎమ్మెల్యే గారికి మేము హెచ్చరిక చేస్తున్నాం. మరొకసారి ఇట్లాంటి వ్యాఖ్యలు లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మొత్తం దేశమంతా ఉన్నది, ఒకటి తెలంగాణలోనే లేదు. దేశమంతా కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఎవరినైనా ఎంపీలు చూడటం, ముఖ్యమంత్రులు చేస్తాం, ప్రధానమంత్రులు చేస్తాం, మా పార్టీ కూడా గొప్పతనం ఉన్నది. కానీ మీరు ఇటువంటి మాటలు మరొకసారి అనుకోండి. మీ పార్టీ కార్యక్రమాలు ఏమిటో మీరు చేసుకోండి. మా పార్టీ కార్యక్రమం మేము చేసుకుంటాము. మీకు డిస్టర్బ్ చేస్తాను అంటే స్కీమ్ పెడుతున్నారు. ఏ స్కీమ్ పెట్టిండ్రు? ఇందాక దళితులు ముఖ్యమంత్రి చేస్తాను. ముఖ్యమంత్రి ఎక్కడ చేసిండు ముఖ్యమంత్రి? ఒకసారి చెప్పండి. ఇవన్నీ చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే అదంతా సమయం కాదు. కాబట్టి సమయం సందర్భం కాదు. మీరు ఏదైతే మీ పార్టీకి సంబంధించి మాట్లాడుకోండి. వేరే వాళ్ళ గురించి మాట్లాడే ముందు కొంచెం ఆలోచన చేసి మాట్లాడితే మంచిగుంటుందని మేము కోరుతున్నాం. జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! जो DRS की मीटिंग हुई तो हरीश रावत साहब आए थे कि नए फंड 58 लाख करोड़ का कुछ सैंक्शन करे बोले. जैसा कि आपको सबको मालूम है, रोहित रेड्डी साहब लास्ट टाइम भी वो बीजेपी का स्कैंडल जब हुआ था उसके बाद भी तांडूर आने के बाद 42 करोड़ सैंक्शन में बोल के गए. मैं प्रोसीडिंग लाया हूँ, फ्लाईओवर तांडूर ओवर ब्रिज पर तो फोर्ट तांडूर का बोल के पूरा को बोले जब भी. उसके बाद वो अमल में आ सकती है. फिर ये अमल में जो हरीश रावत साहब लाए कल जो डिक्लेयर करे ये भी होने वाला नहीं है. क्योंकि आजकल में कभी भी नोटिफिकेशन आने वाला है. आज नोटिफिकेशन अंडर फिर काम पूरे रुकने वाले. जैसा कि आपको मालूम है ये बॉर्डर एरिया रहने से KCR साहब कभी भी इधर बॉर्डर एरिया पे कभी भी आने करे पूरे जितने भी सराउंडिंग कच्छ रोड से कर्नाटक में या किधर भी कोई भी रोड ले लो, ताड़ू वडोदरा ले लो, बेदमपुर ले लो, हैदराबाद ले लो, पूरे रोड का वही हाल है जो शुरू से 5 साल पहले से रोडों का भी वही हाल है. दूर भी कोई कम नहीं है आज तक. तो इसलिए मैं बोल रहा हूँ इन लोग हमारी कभी भी आते वादे करते. इससे पहले KCR साहब भी आए मेडिकल कॉलेज डाल दो के वादा करे थे. यहाँ पे आपके कैंडिडेट यहाँ पे पूरे पैदा भी डाल दो लेके जाके बिहार आप में कॉलेज था. तांडूर को पूरा बैकवर्ड कर दिया लोग. तांडूर के जिसमें नहीं है बोले तो आपका कर्नाटक में. इसलिए मैं उम्मीद करता हूँ हमारे बारे में जब कांग्रेस गवर्नमेंट आएगी हमारे बारे में बोलने का हक भी है. एमएलए साहब को भी जो कांग्रेस से जीत के जाने से बोला उनको 1% भी शोभा दे देते कि कांग्रेस के बारे में बोले. क्योंकि उनके क्लिप्स अगर बताया कि यार इसके बारे में जो बोले हैं उन्होंने अपने मफाद ज्यादा पार्टी चेंज करे तो उनको डेवलपमेंट ज्यादा करे. पब्लिक बराबर उनको बराबर जीतेगी. आज भी बराबर उनको पब्लिक बताएगी जो चीज़ उनको करके गए हैं. जब उनको जिता के भेजेगी आप बराबर उनको हरा के दिखाएंगी. पब्लिक में सब रेवोल्यूशन आगे तो है. पब्लिक समझ गई तो है कौन सही है कौन गलत है, कौन अपने फायदे के लिए पार्टी में गया हुआ, कौन पार्टी चेंज करके गया हुआ. ये कहते हुए अपनी बात को खत्म. గురువారం పెద్దేముల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మైనార్టీ సెల్ కన్వీనర్ రియాజ్, పెద్దేముల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కె గోపాల్, లొంక నరసింహులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడులా కృషి చేయాలని కార్యకర్తలను కోరారు. మేము గెలిపించుకొని తీసుకొస్తాం. రేవంత్ రెడ్డి గారికి, పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారికి తాండూరు చెట్టు గిఫ్ట్ గా తీసుకొచ్చి తప్పకుండా చెప్పుకుంటూ ఆదివారం ప్రతి ఒక్కరు ఇంకోసారి చెప్తున్నా, మీరు వేరే ఆలోచన పెట్టుకోవద్దు. ఎవరు వచ్చినా
వేరే అభ్యర్థి కాదు, మనకు ఈ ఇద్దరే అభ్యర్థులు. ఇద్దరులో టికెట్ ఎవరికి వస్తే వాళ్ళకే మనం పనిచేస్తున్నాం. కాబట్టి దయచేసి మూడో వ్యక్తి ఎవరు వచ్చినా మాకు సంబంధం లేదు, మాకు అవసరం కూడా లేదు. మేము చేసేది ఇద్దరికే అని మీరందరు ముక్త కంఠంతో చెప్పి వాళ్ళని నిలబెట్టే పరిస్థితి రావాలనేది కూడా మీ సభాముఖంగా మిమ్మల్ని నేను చెప్తున్నాను. ఎందుకంటే మనం కార్యకర్తలం ఈరోజు ప్రజలందరూ ఓటేనికి సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి. దీన్ని కొంతమంది అయోమయంలో పడేయడానికి చూస్తున్నారు. ఈరోజు శ్రీనివాస్ రెడ్డి అంటున్నారు, మనోహర్ రెడ్డి అంటున్నారు, సంపత్ అంటున్నారు. నిన్న మొన్న వీళ్ళు వచ్చారు పార్టీలో వచ్చి రాందాన్ని కూడా టికెట్ ఇస్తే గతంలో మనం దెబ్బతిన్నాం. రోహిత్ రెడ్డిని చూసినాం, టీఆర్ఎస్ దగ్గర వచ్చినాం, ఏదో గెలిపిస్తే బాగుంటుందనే ఉద్దేశంలో అందరం కష్టపడి గెలిపించినాం. ఈరోజు రోహిత్ రెడ్డి మన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిపెట్టిపోయి, మరి రేపు వీళ్ళు బీఆర్ఎస్ దగ్గర వచ్చిన వాళ్ళు రేపు పార్టీని ఇచ్చిపెట్టిపోరనే నమ్మకం ఏముంది? మీ కార్యకర్తలు అందరూ ఆలోచన చేయాలి. ఎవరు వచ్చినా కానీ చాలా మంది ఏంటంటే ఇప్పుడు నేను పెద్దలో చూసిన ముఖాలు చూడని నాయకులది పోస్టర్లు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అంత ఈజీగా కాదు, కాంగ్రెస్ కార్యకర్తలు అంత ఈజీగా కాదు. మేము 5 సంవత్సరాలు కష్టపడి కొట్లాడి ఈ రోజు పార్టీని ఈ స్థాయికి తెచ్చి ఇక్కడ ఉన్నాం. మేము అందరం మనమనం. కానీ ఈరోజు ఎవరో కొత్తగా మీకెళ్ళి వచ్చి నాకు ఓటేయండి, నేను టికెట్ వస్తుంది, నేను తీసుకొస్తున్న టికెట్ అంటే ఎవరు కూడా నమ్మొద్దు. వాళ్ళను ఊళ్ళలో కూడా మీరు రానివద్దని కూడా నేను చెప్తున్నా సభావేదిక మీద. ఎందుకంటే రేపు మనం గెలిచేది ఉంది. గెలవాలనుకుంటే అందరి కార్యకర్తలు ఒకటే మాట, అందరి నోట అదే రావాలి. కేఎల్ఆర్ రమేష్ మహారాజ్ తప్పితే ఇంకో క్యాండిడేట్ లేడనేదే మనం అందరం దృష్టిలో పెట్టుకొని పనిచేద్దాం. మరి ఆదివారం రోజు బహిరంగ సభని చిన్నగా మన మండల పార్టీ సమావేశం, పెద్ద కార్యకర్తల సమావేశం పెట్టుకుంటాం. దానికి ప్రతి గ్రామం నుంచి కూడా అందరూ 2, 3, 4, 5 ఆటోలు, ఎంత ఆటోలు, ఎన్ని ఆటోలు ఉంటే అన్ని ఆటోలు తీసుకుని రావాలి దయచేసి. అయితే మధ్యాహ్నం మీటింగ్ అయిపోయాక భోజనాలు పెడుతున్నాం. మనకు కన్ఫ్యూషన్ ఏం చేస్తున్నారు, ఏదైతే ఉన్నదో కార్యకర్తలు నీవా నేనా అనేది, ఎవరు క్యాండిడేట్ అవుతున్నారు అనేది క్యాండిడేట్ మనకు తప్పకుండా వీళ్ళిద్దరిలోకి వెళ్ళి వస్తున్నారు. ఎవరో ఒక క్యాండిడేట్ ఉంటారు. కాబట్టి దయచేసి ఎవరికి కూడా మనం నిన్న ఎవరైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్ మీటింగ్ పోయినో ఆ మీటింగ్లో అందరికీ 200 ఇస్తామన్నారట. 200 ఇచ్చిండు, 100 ఇచ్చిండు, 150 ఇచ్చారు. మనం ఎవరికి పైసలు ఇచ్చేది లేదు. కాబట్టి దయచేసి స్వచ్ఛందంగా ప్రతి కార్యకర్త ఒక్కొక్క గ్రామం నుంచి 100 మందికి తగ్గకుండా మనుషులను తీసుకొని రావాలని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటాను. జై హింద్, జై కాంగ్రెస్, జై సోనియమ్మ, జై రాహుల్ గాంధీ, జై రేవంత్ రెడ్డి, జై రమేష్ మహారాజ్, జై కేరళ. వచ్చిన వాళ్ళంతా గట్టి మనుషులే. వీళ్ళు ఒక్కొక్కరికి వెనకాల 50 మంది ఉండొచ్చు, 100 మంది ఉండొచ్చు, 10 మంది ఉండొచ్చు, 5 మంది ఉండొచ్చు. ఎవరు చేతనైన కొద్ది వాళ్ళు తీసుకొస్తారు. కాబట్టి ఎవరు కూడా ఎటువంటి ప్రలోభాలకు గురి కావద్దు. చేసినా కూడా పోనీ అనాలి, తీసుకురాలి. మన ఒక రాత్రి పడితే ఏడుకోవాలి, గాడిలో ఆడాలి, పోవాడు. కాబట్టి ప్రేమమైన నా సహకారులకు అంతా విన్నపం ఏంటంటే ప్రతి గ్రామంలో బూత్ వైజ్గా కానీ మరి వార్డు వైజ్గా కానీ ఏ విషయంలో కూడా ప్రతి ఒక్కరము అందరు వెన్నంటి ఉండి అందరికీ మన యొక్క జ్ఞాన ప్రకారంగా వాళ్ళకు సంజాయించి వాళ్ళను మన యొక్క తోడు తీసుకొని వచ్చి మన కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని తాండూరు గడ్డ పైన ఏ నాయకుడు రాని ఎవరైనా రాని మనం ఉండేది కాంగ్రెస్ కార్యకర్తలు. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సిటీ కేబుల్.